నమస్కారం ప్రజలారా. నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చటేందంటే చౌటుప్పల మండలంలో ముమ్మరంగా సాగుతున్న మున్సిపల్ ఎలక్షన్లు. ఇక మొత్తం మీద రానైతే వచ్చినా మరి నేను తిరుగుతున్న వాడలో మరి వాడకు తిరుగుతున్నా కదా. మరి నాకొక్క వాడ వచ్చే వరకల్లా 19వ వార్డు బత్తుల శ్రీశైలం గౌడు ఈ వార్డుగా పోటీ చేస్తున్నట. మరి వాళ్ళు ఈడ కల్చరు మరి ఏం సంగతి ఏంది, ఇంతకుముందుకు ఏమైనా చేసిర్రా, ఇప్పుడే చేసిర్రా, అవన్నీ అరుచుకుంటా మీకు చెప్తుంటా, మీరు చూస్తుండాలి. అంతేనా? మరి చూస్తూనే ఉండండి జరా. అయ్యా నమస్కారం అయ్యా. నమస్తే. ఏంది ఏం సంగతి, ఎట్టేటుంది ప్రచారం? బాగా జోరుగున్నట్టుగా. బ్రహ్మాండంగా ఉంది ప్రచారం. ఆ? బ్రహ్మాండంగా ఉంది. ఏమంటారు ఏంది మరి, ఇప్పుడే పోటీ చేసినావా, ఇంత ముందుకు చేసినావా, ఇంతకుముందు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకుముందుకు కౌన్సిలర్ అయ్యి ప్రజలు ఎన్నుకోబడ్డారు. ప్రజలతోటి కౌన్సిలర్ ఎన్నుకోబడ్డా. మున్సిపల్ వైస్ చైర్మన్ అయినా. అమ్మో పెద్దదే. ఆ, మున్సిపల్ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి కరోనా వచ్చిన టైంలో అయినా పర్వాలేదు. చెరువు నిండి మా 19వ వార్డులోనే చెరువు ఉంటుంది. ఆ చెరువు కూడా నిండి అలిగెళ్తే కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నా. అలిగెళ్ళి మొత్తం మా కట్టమైసమ్మ కాలనీ, మా వార్డులో బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్, జల్లోల కాంప్లెక్స్, వడ్ల దాటి, ఐన్లు మార్కెట్, గాంధీ పార్కు, చిన్నకొండూరు రోడ్డు, ఇదంతా కూడా మొత్తం వర్షాలకు నిండా షాపులన్నీ మునిగిపోయినాయి. కనీసం నేను అందులో ఓనికి కూడా జేసీబీ ద్వారానే పోయినా తప్ప కానీ మనిషి లేక నడుచుకుంటూ పోలేకపోయినా. ప్రజలు బయటికి రాలేకపోయారు, నేను లోపలికి పోలేకపోయినా. లోపలికి పోతే ఏమైనా కానీ జేసీబీ ద్వారా లోపలికి పోయినా ప్రజలను కలుస్తాను. అంతే అంతే, ప్రజలు కలుస్తాను జేసీబీ ద్వారా. పెద్ద అయితే ఏంటంటే ఇక నేను పోయిన సందర్భంలో 2-3 అక్కలు చెల్లెళ్ళు ఏం చెప్పారంటే, అన్న నువ్వు బాగానే వచ్చినావు, ఇళ్ళకి వెళ్ళి ఇంత నీళ్ళల్లా మా తినడానికి బియ్యం ఉన్నాయి, పచ్చాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తాగడానికి మాత్రం నీళ్ళు లేవన్నా. ఎందుకంటే మొత్తం మురికి నీళ్ళు అయిపోయినాయి. ఇవి ఒక వాటర్ ఏడికెళ్ళన్నా తీసుకొచ్చి ఇస్తే మేము వండుకొని తింటామన్నా అని అన్నారు. అన్న సందర్భంలో నేను అదే జేసీబీలనే వాటర్ క్యాన్లు వేసుకొని పోయి ఇంటింటికి నా లేబర్ తోటి ప్రతి పైన కానీ కింద ప్రతి ఒక్కరికి వాటర్ క్యాన్ సప్లై దాదాపు వారం రోజులు ఇచ్చిన. మళ్ళీ తర్వాత వారం అయిపోయినాక జేసీబీ కాకుండా ఆటో పోలాలి. అయితే నీళ్ళు ఆటో రాకుంటే మళ్ళీ తర్వాత ట్రాక్టర్ మీద మొత్తం 15 రోజులు సప్లై చేసిన. ఇదే పని 15 రోజులు. పొద్దున రోజు ఒక క్యాన్, రోజు ఇంటికి ఒక క్యాన్ రోజు సప్లై. నీళ్ళు తీసి వండుకోనికి, తాగడానికి, వండుకోనికి మొత్తం మీద మంచి శరలే ఉంది వాళ్ళకు. మరి కాదు, ఒకసారి మంచిగానే వైస్ చైర్మన్ చేసిర్రంటే పెద్దదే అది. ఇక చౌటుప్పల మండలంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అంటే మామూలు మాట. మరి ప్రజలకు మరి మంచిగానే నిన్ను ఎంచుకొని గెలిపించే అందరికి సౌలత్ అయ్యో ఉంటుంది కదా, ఇంత రోడ్ అనో, లైట్ అనో, డ్రైనేజ్ అని ఉంటాయి. అవన్నీ ఏమైనా చేసినావా నీ హయాంలా? చౌటుప్పల్లో 100 సంవత్సరాలు, మా ఊరు పుట్టి 100 ఏళ్ళు 200 ఏళ్ళు అవుతుంది. ఆ 200 ఏళ్ళ నుంచి ఎన్నడూ చేయని పని నేను చేసి చూపించిన 5 సంవత్సరాలలో. 200 సంవత్సరాల నుంచి ఊరు పుట్టిన కానించి చేయని పని. చౌటుప్పల్లో మా మజీద్ దగ్గర, ఓల్డ్ మజీద్ ఉంటుంది, మజీద్ పక్క నుంచి ఇప్పటిదాకా కూడా సీసీ రోడ్ పోసిన పాపానికి పోయినోడే లేడు. దాదాపు 5 సంవత్సరాలకు ఒకరు ప్రజాప్రతినిధి మారేది తప్ప కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పోసిన వాళ్ళు. మనం వచ్చినాకనే గుర్తించి మొత్తం టోటల్గా కంప్లీట్గా ప్రతి ఇంటి కూడా సీసీ రోడ్ ఉంటుంది. ప్రతి ఇంటి కూడా సీసీ రోడ్ ఉంటుంది. నేను చేసింది ప్రతి ఒడ్లో దాటి కాడ కూడా మనం చేసి. ఇంకో విషయం ఏంటంటే, నేను మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నా కానీ నా ఇంటి కూడా సీసీ రోడ్ లేదు. ఇప్పుడు కూడా నా ఇంటి కూడా సీసీ రోడ్ లేదు ఈ రోజు వరకు కూడా. నేను ఉండే ఇంటి దగ్గర లేదు. కానీ ప్రజల ఇంటి దగ్గర మాత్రం, నన్ను గెలిపించిన ప్రజల దగ్గర ప్రతి ఇంటి కూడా సీసీ రోడ్ ఉంటుంది. చూపిస్తావా? బరాబర్ చూపిస్తా, తీసుకెళ్ళి ఫీల్డ్ మీద. ప్రజలు మా మున్సిపాలిటీలో ఉన్న 19వ వార్డు ప్రజలందరూ అడిగినా కానీ నిజమైన మా ఇంటి కూడా సీసీ రోడ్ ఉంది. సీసీ రోడ్ ఇల్లే లేదు అసలు. ఒక్క ఇల్లు కూడా సీసీ రోడ్ లేని ఇల్లు లేదు. అంతే, సందులైనా ఏ గల్లీనైనా ఏడైనా ప్రతి ఇంటి కూడా సీసీ రోడ్. కానీ నా ఇంటి ముంగట మాత్రం నేను పోసుకోవాలి. ఈసారి మళ్ళీ వస్తే నువ్వు పోసుకుంది కానీ మొత్తం మీద నీ పక్కకు పెట్టినావు. ప్రజల కోసం చేయాలి ఏదేమైనా కానీ ప్రజలకు. నేను ముఖ్యం కాదు, ప్రజలు నాకు ముఖ్యం. ప్రజల అవసరం నాకు. ప్రజలకు ఏంది శ్రీశైలం అనేది చూపించాలి అనేది మాత్రం చూపించగలిగిన. కాపాడుకుంటూ వచ్చినా ప్రతి ఇంకా మళ్ళీ ఇంకేం జరిగింది,
మళ్ళీ నేను పాదం అనలేదు. ఆ వార్డులో నేను పాదం పెడితే మాది 2005లో చెరువు నిన్నది. నేను 54 సంవత్సరాలు ఉంటాయి నాకు. 54 సంవత్సరాలలో ఒకసారి చింతల భూపాలరెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు 2005లో నిన్నది. అప్పుడు వాళ్ళకి వెళ్ళింది, బయటకు వెళ్ళింది. అదే మళ్ళీ మేము వచ్చినాక ఫీల్డ్ మీకు వచ్చినాక మా అడుగు ఎంత మంచిదంటే 2020లో చెరువు నిండి అలుగు బయటకు వెళ్ళింది, 2021లో చెరువు నిండి అలుగు బయటకు వెళ్ళింది, 2022లో చెరువు నిండది, మళ్ళీ 2025లో చెరువు నిండి బయటకు వెళ్ళింది. అంటే మా పాదం ఆ వార్డులో అడుగు పెట్టడం వల్ల 4 సార్లు చెరువు నిండి బయటకు వెళ్ళింది. మంచిగా అంటే ఒక నేను సామెత ఉంటుంది చూసినావు, అత్తగారింటికి అల్లుడు వచ్చినా గానీ అల్లుడు వచ్చిన వేళ బత్తుల విషయంలో వాడుకు వచ్చిన సందర్భంలో ఇంత ప్రకృతి కూడా సహకరించి మొత్తం వాటర్ సమస్య లేకుండా వర్షాలు మంచిగా, ప్రకృతి ఆ విధంగా వర్షాలు మంచిగా కురిసి రైతులు ఆనందంగా బతికిర్రు, ప్రజలు కూడా ఆనందంగా బతికిర్రు. అదే అయితే 2020లో ఏదైతే ఇవన్నీ కట్టమేష కాలనీ, జల్లోల కాలనీ, ఒడ్లదాటి కాలనీ, ఐన్లు మార్కెట్, గాంధీ పార్కు, చిన్నకొండ రోడ్ ఇవన్నీ నిండి సముద్రం లెక్క అయింది కదా. ఆ టెక్నిక్ నాకు 2020లో మైండ్కి టచ్ అయ్యి, ఇది మళ్ళసారి వాన వచ్చినప్పుడు ఏ క్షణాన కూడా ప్రజల ఆస్తులు నష్టం కావద్దు, ప్రజల నష్టం కావద్దు, ప్రజల షాపులలో కూడా నీళ్ళు పోవద్దు అని 2020లో ఆలోచన చేసి నేను ఏదైతే చౌటుప్పల చెరువు నుంచి అలుగు నుంచి 3 లైన్ల పైప్ లైన్ వేసుకొని వచ్చి జేఎంఆర్ రోడ్ చేయకపోతే కూడా రోడ్డు విస్తరణలో మోరి కడుతున్నాడు. ఆడు చేయకపోతే కూడా నువ్వు ఆ మోరి దాంట్లో కలిపేటట్టయితేనే చెయ్యి, లేకపోతే లేదు అని ఆపినాం. నేను చేయను అంటాడు. నేను చేయకపోతే నువ్వు చేయనే నా దగ్గర అని చెప్పి అంటే కదా 3 నెలలకు వచ్చి సరే ఏదో ఒకటి చేతురా నువ్వు ఏడనో చూసిపెట్టు అంటే నేను 3 లైన్లు తీసుకొచ్చినాయి. ఆ దాంట్లో కలిపితే ఆ చెరువు నిండి మళ్ళీ 2020లో బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది. కానీ కాలనీలలో ఏ కాలనీలో కూడా ఒక్క కాలనీలో కూడా నీళ్ళు పోకుండా దాంట్లో పోయి సాఫీగా ఉన్నారు ప్రజలు. అసలు ఊహించని పని అది. చెరువు నిండడం వల్ల అరే ఇంత చెరువు నిండా కానీ మా షాపులకు నీళ్ళు రాలేదు ఏంటంటే అది మున్సిపల్ వైస్ చైర్మన్ ఘనకార్యం అనేది కూడా ఆయన పని విధానం వల్లనే మాకు నీళ్లు రాలేకపోయినాయి. అందరికీ తెలుసు మా వార్డు ప్రజలు. మొత్తం మీద గంగమ్మ తల్లిని ఆపినాం అక్కడ. గంగమ్మ తల్లిని ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. గంగమ్మ తల్లి కూడా సాఫ్గా వెళ్ళిపోయేటట్టు చేసిన అంతే. గంగమ్మ తల్లి వెళ్ళిపోవాలి, వ్యాపారులు చేసుకున్నారు అందరు. మరి ఇప్పుడు ఏం అడుగుతున్నావు వీళ్ళందరినీ? మరి ఈసారి ఏమన్నా మళ్ళీ అవకాశం ఇవ్వాలి అంటున్నావా ఏంది? ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నా, దాదాపు ఒక 60 మా భూమి పుట్టినాక ఈడ కరెంటు మా చౌటుపల్లి కరెంట్ వచ్చింది, మంచి కరెంట్ వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ పోయేది. అవి దాదాపు 8 ఇండ్ల మీదకి వెళ్ళి వైర్లు ఉన్నాయి. అంటే 8 ఇండ్లే తర్వాత కట్టిరు వాళ్ళు. వైర్లే ఫస్ట్ ఉన్నాయి. వైర్ల కిందంగా వాళ్ళు ఇల్లు కట్టిరు. ఆ ఇల్లు కట్టిన సందర్భంగా మనకు అవి చూసే వరకు ఆ ఇండ్లలోనేమో ఇంట్లో ఎట్లా ఇట్లా పిల్లలకు అంటుకుంటున్నట్టు చేతికి ఇట్లా పట్టుకుంటే చేతులు అనుకుంటున్నారు. పైకి వెళ్ళి ఉన్నాయి ఇటు ఇండ్లు మీదకి వెళ్ళి వైర్లు ఉన్నాయి. అయితే దీని మీద ఏం చేసినట్టే ఆలోచన చేసి ఈ వైర్లు తీయాలి, మనకు పేరు రావాలి. ఎవరు తీసారంటే మున్సిపల్ వైస్ చైర్మన్ చేసిన పేరు రావాలి. 60 ఏళ్ళ నుంచి వాళ్ళు దాదాపు డీఈలు మారిరు, ఏఈలు మారిరు, మళ్ళీ స్తంభాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కానీ వర్క్ మాత్రం కాలే, పని కాలే, అది మారలే. అది పక్కకు రాలి, అది అన్నీ వేసి అట్నే వెళ్ళిపోయి అయ్యే వరకు ఏంటంటే నేను ఈ విషయం మీద ఖరీదాబాద్ విద్యుత్ సౌద దగ్గర పోయి కంప్లీట్ చేసిన. ఆ విద్యుత్ సౌద ఏం చేసినట్టే కలెక్టర్ గారికి ఇచ్చారు. ఆ కలెక్టర్ గారు ఏం చేసినట్టే మా డిఈ గారికి ఇచ్చారు. డిఈ గారికి ఇస్తే ఏఈ గారు ఇస్టిమేషన్ వేయించి ఆ ప్రజలతోటి ఎలాంటి పని ఆ 50-60 సంవత్సరాల ఉన్న వైర్లు తొలగించేసిన సాఫ్ అయిపోయింది. మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు పైన. 60 ఏళ్ళ నుంచి కాని పని మనం వచ్చినాక చేయగలిగింది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పనులు, ఘనకారం మంచిగానే ఉన్నాయి. అయితే చెప్పుకుంటూ పోతుంటే అది ఒడవదు, తీరదు. అసలు ప్రజలు ఏమనుకుంటారు అంటే ఈ శ్రీశైలాన్నే ఇంతగానం చేసిండు. ఇంకా ఒడ్లదాటి ఏరియా కూడా ఈయనే ఉంటుంది మా చెరువు కింద. ఆ ఒడ్లదాటి ఏరియాలో అది కూడా మా ఊరు ఎప్పుడు పుట్టిందో అప్పుడే పుట్టింది. మా ఊరు ఒడ్లదాటి కలిసి ఉంటాయి అన్నట్టు. ఆ నేను పోయిన 5 సంవత్సరాల క్రితం ఓటు అడుగుతందుకు పోతే ఆడొక్క రాయి ప్రతి ఇంటి ఏ ఇంటి మీద ఉందో ఏ ఇంటి ముంగట మోరి ఆ ఇంటి ముంగటనే డ్రైనేజ్ నీళ్ళు అడుగులు వేసుకుంటూ ఇళ్ళలో పోవాలి. అయితే ఏంటంటే నేను అడుగులు వేసుకుని పోయిన సందర్భంలో నన్ను గెలిపించి చూడుర్రి, మీకు ఈ బాధ లేకుండా మోరి నీళ్ళు పోపిస్తా, సీసీ రోడ్డు పోస్తా, కరెంట్ పోస్తా, అన్ని చేస్తా నేను అని చెప్పిన. ప్రజలు నన్ను ఆశీర్వదించారు, గెలిపించారు. ఈ రోజు మోరి, డ్రైనేజ్, సీసీ రోడ్డు మొత్తం కంప్లీట్ ఆ వార్డులో ఎంత నీట్గా ఉంటుందంటే వాళ్ళు జీవితంలో గుర్తుపెట్టుకునేటట్టు ఎవరు చేసిరంటే శ్రీశైలం చేసిండు. ఎవరు చేయలే 100 ఏళ్ళ నుంచి కూడా అనేది. మొత్తం మీద ప్రజలు నిన్ను ఆశీర్వదించారు గట్టిగానే బ్రహ్మాండంగా. ఎందుకంటే నేను గెలిచిన కౌన్సిలర్ ఏమనుకుంటాడంటే
ఫోన్ చేసినా రిసీవ్డ్ కాడు. నేను ఫోన్ చేస్తే ఏం చేస్తారు కదా, మళ్ళీ ఫోన్ చేస్తే ఏం పని మీద ఉందో నా గురించి రాకు, నేనే మీ దగ్గరికి వస్తా. నేను ఫోన్ చేస్తే ఏడున్నావన్నా అని నన్ను అడుగుతారు. నేను గీడు ఏమన్నా పని ఉందానంటే అవును పని ఉందన్నా, నువ్వు ఏడున్నావు నేను వస్తాను, నేను నీ దగ్గరికి వస్తానని ఆయన దగ్గరికి అవుతాను. నేనే ప్రజల దగ్గరికి పోతా, ప్రజలు నా దగ్గర రావాలని కోరుకోండి. వాళ్ళందరినీ మీరు అందరు అడగాలి, అడిగితేనే తెలుస్తుంది కదా నిజమా కాదా అనేది కూడా. ఇప్పుడు ఏంటంటే ఆ ఓటర్లకు కూడా 19వ వార్డు ప్రజలకు కానీ, నాకు 19వ వార్డు ప్రజలే అనుకో, అదేవిధంగా మున్సిపల్ ప్రజలే అనుకో, మున్సిపాలిటీ మొత్తం ఎవరైనా కానీ ఈ రోజులలో ఉన్నది ఏంటంటే ఆధార్ కార్డుగా ఏదైనా తప్పు పడ్డది అనుకుందా, ఏదన్నా తప్పు పడితే దాన్ని చేంజ్ చేసుకోనికి కౌన్సిలర్ సిగ్నేచర్ అవసరం. అంటే పేరు మార్పిడి అయినా కానీ, తప్పు పడ్డా కానీ, పిల్లల పేరు తప్పు పడ్డా కానీ, రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర ఉంది, తెలంగాణ రాష్ట్రం కావాలన్నా కానీ ఆధార్ కార్డుకు కౌన్సిలర్ సిగ్నేచర్ అవసరం. మళ్ళీ పోతే ఏంటంటే పెన్షన్, భర్త చనిపోయిన పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, అదేవిధంగా గీతా కార్మికుల పెన్షన్ కానీ, చేనేత కార్మికుల పెన్షన్ కానీ, వీళ్ళందరికీ కూడా పెన్షన్ అప్లై చేసుకుంటే అప్పుడు వీటిలో కౌన్సిలర్ సంతకం పెట్టాలి. కౌన్సిలర్ పెట్టుకుంటేనే సంతకం పెడితేనే అప్లై చేసుకోవచ్చు. ఇవి అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డుకైనా దీనికైనా కానీ ఏదైతే స్థానిక ఎన్నిక, స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడు పడితే అప్పుడు సిగ్నేచర్ అవసరం ఉంటే సిగ్నేచర్ పెట్టే కౌన్సిలర్ కావాలి తప్ప కానీ ప్రజలకే సిగ్నేచర్ పెడతాను కూడా దొరకని కౌన్సిలర్ని ప్రజలు ఎన్నుకున్నారు అనుకో, వాళ్ళ దగ్గరికి ఏడిపో. మొత్తం మీద అయితే ఇలా ప్రచారం జోరుగా సాగుతుందా, చూస్తున్నావుగా, ఇంటున్నావుగా, మైకులు కథ వ్యవహారము ముమ్మరంగా సాగుతుంది. భక్తుల శ్రీశైలానికి ఆరతులు పడుతురు. ఓకే, మరి ఇప్పుడు తర్వాత ఏంది స్టెప్, ఏంది ఎట్టెట్టుంది, ఏం సంగతి? ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నా. ఏం చెప్తారు? ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు నన్ను ఎన్నుకున్నారు. అవును, నిత్యం 6 సంవత్సరాలు కూడా నేను రోజు రేపు ఎన్నికలు అన్నట్టుగానే ప్రజల కోసం తిరిగిన, నిత్యం ఎన్నికలు అన్నట్టుగానే రేపు 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నేను ఎప్పుడైతే ఎన్నికైనప్పటి నుంచే మళ్ళీ ఇంకా రేపే ఒక 10 రోజులకే ఎన్నికలు వస్తున్నాయి అన్నట్టుగా తిరిగి ప్రజలకు అట్లా అందుబాటులో ఉన్నా. ఎందుకంటే ఇంకా వచ్చేటి 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఎన్నికలు, కానీ రేపే 10 రోజులకే ఎన్నికలు ఉన్నాయి అన్నట్టు తిరిగిన 6 సంవత్సరాలు కూడా పక్కన బందే తిరిగిన. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఆలోచించవలసింది ఏంటంటే 3 వ్యక్తులు పోటీ చేస్తున్నారు 19వ వార్డులో. ఇప్పుడు మీ వార్డులో, నా వార్డులో 3 వ్యక్తులు పోటీ చేస్తే ఈ 3 వ్యక్తులు కూడా ప్రజలకు ఎవరైతే న్యాయం చేయగలుగుతారు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, ప్రజలు పిలిస్తే వలికే నాయకుడు, పిలవగానే వచ్చే నాయకుడు ఎవరు, ఎవరిని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఓటేసి తీర్పిస్తేనే ఎన్నుకోబడతాడు. అంతే, ఓటర్ చేతులనే ఉంది. మేము ఎంతసేపు చెప్పినా కానీ అది ఓటర్ చేతులనే ఉంటుంది. ఆ ఓటర్ చేతులనే, ఓటర్ ఆలోచనతోటి ఎవరిని ఎన్నుకోవాలనేది ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఆయన చేతిలో ఓటర్ చేతి. నాకు కనుక అవకాశం ఇస్తే భవిష్యత్తులో మాది చెరువు కిందనే ఉంటుంది, చెరువు బ్రహ్మాండంగా చెరువు ఉంటుంది. ఆ చెరువు కింద మొత్తం వార్డు మొత్తం నాకు చెరువు చుట్టూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక మూల మలుపు కాడ పీర్ల కొట్టం కాంచి కట్టమైసం అవతల దాకా ఊటగా వాన వస్తే తెగుతుంది ఏమన్నా భయం ఉంటుంది. అదొకటి మిగిలింది. అయితే ఏంటంటే నాకు అవకాశం ఇస్తే చెరువు లోపట ఒక 15 ఫీట్లు మట్టి పోసి వెడల్పు, ఇంకా కట్టని వెడల్పు చేయడం వల్ల బ్రహ్మాండంగా ఎంత వాన పడని గాక చెరువు కట్ట మీద భారం పడకుండా ప్రజలకు గాని, ప్రజల ఇండ్లకు గాని, ప్రజల ఆస్తులకు గాని నష్టం కలగకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి నేను దాన్ని చేస్తాను, మీ ద్వారా ప్రజలకు వాగ్దానం చేస్తా ఉన్నా మొత్తం మీద. ఇంకోటి ఏంటంటే మా చెర్లనే చౌటుప్పల మొత్తానికి 11 వార్డులకు శ్మశాన వాటిక ఉంటుంది. ఆ చెరువు నిన్నప్పుడు పోరాదు. శ్మశాన వాటికల అన్ని కూడా వైకుంఠధామంలో ఏమేమి ఉండాలో అన్ని ఉన్నాయి, స్నానం చేసే గదులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ పోనీకి దారి లేదు చెరువు నిన్నప్పుడు. అయితే ఏంటంటే మనకు పల్చరావుల ఇల్లు ఉంది, పల్చరావుల ఇంటి కాడి నుంచి ఆడంగా ఒక కట్ట లెక్క పోసుకొచ్చి హైట్ పోసుకొని వచ్చి శ్మశాన వాటిక దాకా దారి చేయాలి. చేస్తే సాఫ్గా ఏ చెరువు నిండని కాక సాఫ్గా వెళ్ళిపోయి దాన సంస్కారాలు చేసుకుంటారు ఎవరికి ఇబ్బంది లేకుండా. అది కూడా చేసి దానికి ఆ చుట్టూ వచ్చిన ఇప్పుడు స్తంభాలు కూడా ఏంటంటే కరెంటు మినీ ట్యాంక్ బండ్ లెక్క తీర్చిదిద్దండి చెరువుని. 30 స్తంభాలు నాకు వైర్లు నాటి లైట్లు ఫీడ్ చేసి కలకలలాడుతుంటారు రాత్రిపూట చెరువు. దానికి కూడా ఏదైతే కట్ట పోస్తున్నానో ఆ కట్ట కూడా స్తంభాలు నాటి లైట్లు వేసి చెరువు చుట్టూ కూడా
లైట్లతోటి వెలుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు వెలుగుతుంది, మళ్ళీ ఇంకా చేయబోయేది కూడా ఇంకా మిగతాది కూడా మిగతాది కూడా ఓకే, ఓకే. శ్మశాన వాటిక లోపలికి పోయే బాట అవుతుంది. ప్లస్ మళ్ళా స్తంభాలు వేసి వెలుతురు అవుతుంది. అంతా మంచి కోరుకున్న వాళ్ళు నిమ్మలంగా మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే అవకాశం ఇవన్నీ క్లియర్ అవుతాయి. అంతే. అయితే 20 వార్డు ప్రజలు కూడా చౌటుప్పల్లో జరుగుతున్న ఎన్నిక 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో 19వ వార్డులో ఏం తీర్పు వస్తుందని 20 వార్డు ప్రజలు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అని అంటే ఇక్కడ బత్తల శ్రీశైలం అనే వ్యక్తి 6 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఇతన్ని గెలిపిస్తారా? ఈ 10 రోజులలోనే ఎన్నికల కోసం వచ్చిర్రు, వీళ్ళు ఎన్నికల కోసం పట్టుకొని వచ్చిర్రు, వాళ్ళని గెలిపిస్తారా ప్రజలు? అది 20 వార్డుల ప్రజలు. 19వ వార్డు మీద కన్నుంది. ఏం చేయగలుగుతారు ప్రజలు? ఏం తీర్పు ఇవ్వగలుగుతారు? ఆ నిత్యం అందుబాటులో ఉండి పనిచేసే నాయకుడు ఎన్నుకుంటారా? ఏ పిలిచే వచ్చే నాయకుని ఎన్నుకుంటారా? వీళ్ళే గనక ఆ నాయకుని దగ్గరికి పోయి వెతుకునేటోళ్ళని గెలిపిస్తారా అని ఆలోచన. డబ్బు గెలుస్తుందా, వ్యక్తిత్వం గెలుస్తుందా? ఈ రెండిట్లలో డబ్బా ఏం గెలవగలుగుతుంది? గెలుస్తాయా? మనిషి గెలుస్తాడా? మనిషి గెలుస్తాడు. మనిషిని చూద్దామా అని కొంతమంది పైసలకి పుట్టుకుని ఇస్తారా, ఏంద్రా ఏమన్నా మనిషిని పోగొట్టుకుంటావా అన్నట్టు ఈ కన్ను అయితే ఇటే ఉంది. మరి ఇది 13కు తేల్తట్టు కొడుతుంది. ఇది లెక్క అంతా 13 తారీఖు అప్పటిదాకా వేచి చూస్తూనే ఉంటారు. చూడాల్సిందే మొత్తం 20 వార్డు ప్రజలు. చెప్తున్నారు ఇప్పుడు లాస్ట్ ఒక మాట చెప్పేసి వీళ్ళకు 19వ వార్డు ప్రజలకు నన్ను దాదాపు 6 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నారు. నేను దాదాపు 100 సంవత్సరాల నుంచి చేయని పని నేను చేసి చూపించిన. మీకు ప్రజలకు నిత్యం కరోనా వచ్చినా వాన వచ్చినా ఈ పిడుగుపడని కాక నేను మీ అందులోనే ఉన్నా. ఇప్పుడు కూడా మళ్ళొక అవకాశం మీరు కల్పిస్తే, నాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోటి సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా సింబల్ సిపిఎం పార్టీ సుత్య కొడవలి చుక్క. దానికి మీ ఒక అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మళ్ళొక 5 సంవత్సరాలు మీ సేవకునిగా పనిచేస్తా. ఇది కథనే సుశీర్గా బత్తుల శ్రీశైలం గౌడ్ని ఒకసారి అవకాశం ఇచ్చి 19వ వార్డు ప్రజలందరూ ఆ ఓటర్లందరూ ఆశీర్వదిస్తేనే అది 100 సంవత్సరాల నుంచి అయ్యని అభివృద్ధిని, అది రోడ్డు కావచ్చు, లైట్ కావచ్చు, మోరీలు కావచ్చు, చెరువు నింతే ఆ నీళ్లు ఇళ్ళకి రావచ్చు, ఇవన్నిటిని బంద్ చేసి నాకు ఇచ్చిన అవకాశం నా ప్రజలు ఇచ్చిరు కాబట్టి నేను వాళ్ళకి అభివృద్ధి చేసిన. ఇంకేమైనా కొద్దిగా గొప్ప మిలిగి ఉంటే 2 పనులు చెప్పిండు. ఇప్పుడు మిలిగి ఉన్నాయని కూడా అక్కడ చెరువు, ఇంకొకడ శ్మశాన వాటిక ఉన్నాయట. అవి 2 కూడా ఈసారి నాకు మంచి అభివృద్ధి చేసే అవకాశం ఇస్తే అయ్యా. అయితే ఏంటంటే ప్రధానంగా నా వార్డులో వాటర్ ఫిల్టరు కట్టాలని ఇంతకుముందుకో చూసా. అయితే ఏంటంటే నాది చిన్న చిన్న ఎడ్ల బండ్లు పోయిన ఊరు. 19వ వార్డు అంటే పాత వార్డు. ఎడ్ల బండ్లు ఏదో ట్రాక్టర్ లారీలు కూడా పోవు, బయట పోయే సందులు అంతే. ట్రాక్టర్ బలి మీదకి ట్రాక్టరు, లేకపోతేనేమో ఆటోలు ఇవి తిరిగేది. 20-30 ఫీట్ల రోడ్లు, 20 ఫీట్ల రోడ్డు ఉన్న వాడు కాదు. అయితే ఏంటంటే అన్ని కూడా పాత ఊరు కాబట్టి ఇంతకుముందు కడదామని చూసే వరకు ఏంటంటే ఏడ ప్లేస్ లేదు కట్టడానికి. వాటర్ ఫిల్టర్ కడదాం అనుకున్నావు కానీ స్థలం లేదు, ఇంకోటి స్థలం లేదు. మళ్ళీ స్థలం లేకున్నా కానీ ఏమన్నా పక్క కన్నా ఏమన్నా తీసి కడదామన్నా కానీ దానికి ఏంటంటే బోరు 24 గంటలు పోసిన బోరు ఉండాలి. 1% ఏమో వాటర్ ఉండాలి, 1% ఏమో వాటర్ ఫ్రెష్ అవుతుంది, 3% ఏమో బయటకు వెళ్ళిపోతుంది వేస్టేజ్ వాటర్. అయితే ఏంటంటే అంత పెద్ద బోరు పోసేది, ఆ బోరు కావాలి, ఆ బోర్ సోర్సెస్ లేదు పడడానికి, ప్లస్ స్థలం లేదు వాటర్ ఫిల్టర్ కట్టడానికి. అయితే ఏంటంటే అది సాధ్యపడదు. ఇప్పుడు ఏంటంటే ఆ అవకాశం లేకుండా మేము ఉన్నప్పుడే, మా పాలకవర్గం ఉన్నప్పుడే కృష్ణా వాటరు 4 ఫిల్టర్ ట్యాంకులు అవుతున్నాయి చౌటుప్పల్లో, పెద్దవి. ఇంతకుముందుకు మా దగ్గర చిన్న ట్యాంక్ ఉంటే అట్లాంటి ఒక్కొక్క ట్యాంకులు 6 పడతాయి. గాంధా లక్ష్మి ఇంటికాడ ఒకటి, అదేవిధంగా మోడల్ స్కూల్ కాడ ఒకటి, ఇంకోటి వెంకటేశ్వర గుడి అనమోని గోవిందరాజు ఇంటికాడ ఒకటి, మళ్ళీ పోతే గరదాస్ పాలే కాడ ఒకటి. ఈ 4 కూడా పెద్ద ట్యాంకులే, 4 కూడా పెద్ద ట్యాంక్, మామూలు ట్యాంకులు కాదు. ఈ ట్యాంకులతోటి వాటర్ ఒక ఫీట్ పైపులు వేసుకొని వాటర్ కృష్ణా వాటర్ మొత్తం వస్తున్నాయి.
ఈ ఒక దాదాపు నాకు తెలిసి ఓ సంవత్సరంలో అయిపోతుంది ఈ ట్యాంకులు మొత్తం. అప్పుడు ఏంటంటే ఏడ ఫిల్టర్ అవసరం లేదు ఇక మనిషికి. ఇక ఈ నీళ్ళు చాలు. ఈ నీళ్ళే స్నానం చేయడానికి కూడా ఈ ఫిల్టర్ వాటర్ కృష్ణ వాటర్. ఆల్రెడీ మా ట్యాంకులు నల్ల ట్యాంకులు ఉన్నాయి కదా ఇళ్ళలో, నల్ల ట్యాంకులు, ఆ ట్యాంకులకే వచ్చేస్తాయి నీళ్ళు. ఇంకా ఆ ట్యాంకులకి నువ్వు ఫిల్టర్ వాటర్ కట్టాలి అది కట్టాలని ఆలోచన లేదు. ఫిల్టర్ వాటర్ అవే నీళ్ళు స్నానం చేయడానికి కూడా కృష్ణ వాటర్ వస్తుంది. కృష్ణ వాటర్ వస్తాయి తాగడానికి కావచ్చు, వాడుకోవడానికి సకలానికి మనకి ఏదైతే ఇంటికి నల్ల కలెక్షన్ ఉందో ఆ నల్ల కలెక్షన్ ద్వారా అంటే కృష్ణ వాటర్ వస్తుంది. ఇంకా మనకెందుకు? ఇంకా చూసారు కదా, ఇప్పటి వరకు ఇంకేమైనా మిగిలిపోయిన పనులు ఉంటే ఒకటి రెండు అట్నే కృష్ణ వాటర్ కూడా ఇప్పటిదాకా నీళ్ళకి ఇబ్బంది అంటే ఫిల్టర్ కట్టడానికి ఎన్నోసార్లు అనుకున్నాట, కానీ స్థలం లేక కట్టలేకపోయినా. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద ప్లానింగ్ చేసుకురు, అవి పక్కా కట్టిస్తాం, సంవత్సరం లోపు అయిపోతుందట, కంప్లీట్ అవుతాయట. మనకి ఇక పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. 20 వార్డులు ఉంటే ఈ 19వ వార్డుకయ్యే చూస్తురట వాళ్ళందరూ. మరి మీ ప్రజల మీదనే 19వ వార్డులో ఉన్న ఓటర్లనే ఏం తీర్పిస్తారని చూస్తురట. ఇంటురా ప్రజలారా, మీకే 19 వార్డు, మరి నేను కూడా చూస్తా, మరి అదే చేస్తారా? బత్తుల శ్రీశైలం గౌడ్ గెలిస్తే మీరు గెలిచినట్టు, ఒకవేళ ఆయన ఉడగొట్టిరు అనుకో ఇంకా ఏందో తావు ఇస్తే పైసలు గెలిచినట్టు అక్కడ అంటుండు. వింటురుగా, అది అన్నమాట ఆయన మాట. మరి అది మనం చూద్దాం, మరి చూస్తూనే ఉండండి ప్రజలారా, మంచి ఆశీర్వదించండి. మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వారసుడు, 400 సంవత్సరాల కిందన ఈ రాజ్యాన్ని పరిపాలించిన రారాజు బిడ్డ గౌడన్న. మరి మీరు ఎట చేస్తారో నాయన, నేను 14వ తారీఖు 13వ తారీఖు నాడు మళ్ళీ కలుస్తూ వచ్చి చూస్తారు కదా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.